హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. మార్నింగే వెదర్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. మా ఇంటి వెనకాల వచ్చి చూసాను. గులాబీ చెట్టు భలే పూసిందండి. చూడగానే అనిపిచ్చింది. సో, పూజకి పూలు ఫ్రెష్‌గా తీసుకోవచ్చనిపిచ్చింది. చాలా పూసాయి. ఈ మధ్య ఈ గులాబీ చెట్టు పూస్తుందండి. ఏమైతే యూజ్ చేయట్లేదు మందులు. బట్ చాలా పూస్తుంది. మంచిగా అనిపిచ్చింది ఆ గులాబీ చెట్టుని చూడగానే. మీరందరూ కూడా పూజ పనులు స్టార్ట్ చేశారా? ఎంతో హడావిడి అవుతూనే ఉంటుంది. బట్ ఇయర్ అంతా వెయిట్ చేస్తాం కదండీ ఈ పండగ మార్నింగే లేచి అంతా క్లీన్ చేసుకొని నీట్‌గా అయితే ముగ్గులు పెట్టుకున్నానండి. ఇక్కడ గుమ్మం ముందు కూడా నాకైతే అంత మంచిగా రావు ముగ్గులు. బట్ గడప కూడా పూజ చేసి ముగ్గులు పెట్టుకున్నాను. అలాగే తులసి చెట్టు దగ్గర కూడా కొంచెం క్లీన్ చేసి ముగ్గులైతే పెట్టుకున్నాను. తులసి చెట్టుకి కూడా పూజ చేద్దామని. ఇంకా రెడీ అయిపోయి పూజ దగ్గర కూడా అమ్మవారిని సింపుల్‌గా రెడీ చేసి పూజనైతే స్టార్ట్ చేశానండి. ముందుగా గణపతికైతే పూజ చేశాను. అదే విధంగా బుక్‌లో ఉన్న విధంగానే అన్ని మంత్రాలు చదువుతూ ఆ బుక్‌ని ఫాలో అవుతూ పూజ అయితే మెల్లిగా, నిదానంగా చాలా ప్రశాంతంగా చేశానండి. ఈసారి ఎలాంటి హడావిడి లేకుండా చాలా మంచిగా అనిపిచ్చింది. అమ్మవారిని తలుచుకుంటూ అంతా మంచి జరగాలని కోరుకుంటూ పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి ఈ సంవత్సరం. మీరందరూ మీ పూజను ఎలా చేసుకున్నారు? హోప్ అందరూ కూడా చేసుకునే ఉంటారు. ఆ అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ మనతోటే ఉండాలి. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత బాధొచ్చినా ఆ అమ్మని నమ్ముకుంటే అంతా మంచే జరిగిద్దని నేను నమ్ముతాను. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఏమనుకోకండి, ఈ వీడియో చూసి నేను గణపతి పూజ ముందే చేశాను. బట్ ఆ క్లిప్ అన్నది ఇక్కడ యాడ్ అయింది. సో, ఇంకా బుక్‌లో ఉన్న విధంగా అయితే కథ మొత్తం కంప్లీట్ చేసి అమ్మవారికి హారతిచ్చా, దీపధూప నైవేద్యం కూడా పెట్టాను. నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా అమ్మకి నైవేద్యంగా పెట్టాను. సో, ఫస్ట్ టైం మణిదీప వర్ణన పారాయణం కూడా చేసుకున్నానండి ఈరోజు వరలక్ష్మి వ్రతంతో పాటే. మణిదీప వర్ణన చేస్తే మంచిదంటారు శ్రావణ మాసంలో. ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఈరోజు చేస్తే మంచిదన్నందుకు మణిదీప వర్ణనం పారాయణం కూడా ఫైనల్‌గా ఈరోజే నా లాంగ్ వీడియో పోస్ట్ చేశానండి. ఇదే మంచి రోజు అనిపిచ్చింది. అమ్మ ఆశీస్సులతో నా లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. హోప్ నాకు మీ నుంచి మంచి సపోర్ట్ వస్తదనుకుంటున్నాను. ప్రతి ఒక్క హౌస్ వైఫ్‌కి యూజ్‌ఫుల్ అయ్యే కంటెంటే చేద్దామనుకుంటున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్న హౌస్ వైఫ్ ఎవరైనా సరే మన వీడియోని సపోర్ట్ చేయండి. అండ్ మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. సో, ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. ఎంతో ప్రశాంతంగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. అలాగే మణిదీప వర్ణన పారాయణం కూడా చేసుకున్నాను. సో, అమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.